నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. 5 రాష్ట్రాల ఎన్నికలు అయినాయి, రిజల్ట్స్ వచ్చినాయి. ప్రభుత్వం దగ్గర ప్రభుత్వాలు మారినాయి. కొత్త పార్టీలు రాజ్యాధికారం కోసం, అధికారం కోసం అట్లానే అధికారంలోకి వచ్చినాయి. తమిళనాడు అయితేనేముంది, పశ్చిమ బెంగాల్ అయితేనేముంది, అస్సాంలో ఆల్రెడీ బీజేపీ ఉండే, పుదుచ్చేరి ఎన్డీఏ కూటమి ఉన్నది, కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ బద్దలు కొడుతూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్రంట్ కొంత అధికారం దిశగా పోతున్నారు. అక్కడ కూడా కొంత అంటే ఎవరు ముఖ్యమంత్రి అనే పంచాయతీలు కూడా నడుస్తూ ఉన్నాయి. తమిళనాడులోనేమో హంగు వచ్చి అంత ఇబ్బందికరంగా మారింది. అయితే అసలు మే 4 హాట్ టాపిక్ ఎవరు అంటే దీది, కానీ దాన్ని డామినేట్ చేసింది విజయ్. అంటే ఒకసారిగా టీవీకే అన్ని ఓట్లు షేర్ చేసుకోవడం, సీట్లు రావడంతో అంతా తమిళనాడు వైపు మీడియా మొత్తం చూసింది. ప్రపంచం అంతా కూడా తమిళనాడు వైపు చూసింది. కానీ పశ్చిమ బెంగాల్ మే 4 మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు క్లియర్ ఫిగర్స్ వచ్చేసినాయి. 200 పైచీలకు భారతీయ జనతా పార్టీకి, మిగతా సీట్లు ఇక్కడ చిన్న చిన్న పార్టీలకు, తర్వాత టీఎంసీకి వచ్చినాయి. అయితే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంది అంటే, ఈ యొక్క పశ్చిమ బెంగాల్లో అరాచకాలు ఎలా ఉంటాయో ఓడిపోయినటువంటి టీఎంసీ భారతీయ జనతా పార్టీకి భయపెడుతుంది. అమిత్ షా, నరేంద్ర మోడీ, మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్, ఆయనకు బెదిరించే విధంగా చర్యలు తీసుకుంటుంది టీఎంసీ. ఆ 72 గంటలు, మే 4 తర్వాత ఆ 72 గంటలు ఏం జరిగింది? అరాచకం. మమతా బెనర్జీ ఓడిపోయిన తర్వాత అరాచకాలకు తెరలేపింది టీఎంసీ. భవానీపూర్లో తనపై గెలిచినటువంటి శుభేందు అధికారి, తన శిష్యుడే, తన ఆత్మ, ఒకప్పుడు తన ఇంటి మనిషి శుభేందు అధికారి గెలవడం 15,000 ఓట్లతోటి. అసలు శుభేందు అధికారి ఎలా గెలిచిండు? అసలు శుభేందు అధికారి గెలవడానికి రూపం ఏంటి? గతంలో భవానీపూర్లో గెలిచిండు, ఇప్పుడు నా మీద గెలవడానికి అని ఒక కుళ్ళు కుతంత్రంతో తట్టుకోలేక అసలు ఈ విజయానికి కారణం ఎవరు అన్న కోణంలో చేసినటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. ఆ 72 గంటలు శుభేందు అధికారి పిఏ చంద్రనాథ్ని ఒక్కసారిగా దుండగులు మీద పడి ఆయన కార్లో పోతుంటే కాల్చి చంపేశారు. అది ఇక్కడ ఉన్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, దాని వెనుక పెద్ద స్టోరీ ఉంది. ఆస్ట్రేలియా నుంచి కొన్నటువంటి పిస్తల్, దాంతో షూట్ చేసి దాదాపు 10 రౌండ్లు కాల్చి ఆయనను చంపేశారు. ఇది శుభేందు అధికారికి సంబంధించినటువంటి పిఏ మర్డర్ పశ్చిమ బెంగాల్ వరకు పరిమితం లేదు. అమిత్ షాకు వార్నింగ్ ఇస్తూ పిఏని చంపడం జరిగింది. అంటే ఇండైరెక్ట్గా అమిత్ షాను చూస్తూ ఉన్నారు, ఇంకా మేమున్నాం, బార్డర్లో మేమున్నాం, మమ్మల్ని ఎవడు ఏం చెయ్యలేడు అన్న కోణంలో మమత టీఎంసీకి సంబంధించిన వాళ్ళు వార్నింగ్ ఇచ్చిన అనుకోవచ్చు. ఇక తర్వాత ఫస్ట్ చంద్రనాథ్, తర్వాత రత్నా దేబ్నాథ్, ఎవరైతే ఆర్జికర్ మెడికల్ బాధితురాలు చనిపోయిందో ఆ అమ్మాయి వాళ్ళ తల్లి రత్నా దేబ్కర్, ఆమె 20,000 పైచీలకు ఓట్లతోటి గెలిచింది. పన్హాటీలో గెలిచింది. గెలిచిన తర్వాత ఆమె ఒక ఇంట్లో ఉంది అని గుర్తించినటువంటి దుండగులు వాళ్ళపై అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడ కొంతమందికి ఘోరమైనటువంటి దెబ్బలు, ఘోరంగా తాకినటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితులు రత్నా దేబ్నాథ్ లేరు అక్కడ. రెండో ఇన్సిడెంట్ ఇది. మూడో ఇన్సిడెంట్, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వాళ్ళ సోదరుణ్ణి చంపేసినటువంటి పరిస్థితి బెంగాల్లోనే. చంద్రనాథ్, రత్నా దేబ్నాథ్ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి సోదరుడు ఇక ఇండ్ల మీద పడి దాడులు చేసుడు, బీజేపీ కార్యకర్తలు బలంగా ఎక్కడైతే పనిచేసిరో, ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ గెలిచిందో, ఎక్కడైతే టీఎంసీ ఎమ్మెల్యేలు గెలిచిరో అన్ని చోట్ల మాబ్ ఒకటి ఏర్పాటై
వీళ్ళ మీద దాడులు చేశారు. ఒకసారి ఆలోచించుర్రి, కాబోయే సీఎం శుభెందు అధికారి పిఏని ఇన్ని రోజులు ఎవడు టచ్ చేయలే. ఒక్కసారి 200 పైచేలకు సీట్లలో గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ ముందుండి నడిపించినటువంటి శుభెందు అధికారి పిఏ చనిపోవడానికి ఇది ఏంటి కారణం? ఎవరిని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు? రత్నా దేబ్నాథ్ గెలవడంతో అక్కడ అటాక్ జరగడానికి కారణం ఏంది? ఎమ్మెల్యే సోదరుని చంపడానికి కారణం ఏంటి? హిందువుల మీద దాడులు చేయడానికి కారణం ఏంది? భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడి చేయడానికి కారణం ఏంటి? మమత ఒకతే చేస్తుంది అనుకుంటారా? దీని వెనుక బ్యాగ్ అండ్లు ఏమైనా ఉన్నాయి అనుకుంటారా? దీని వెనుక ఆల్మోస్ట్ పెద్ద పెద్ద ఐఎస్ఐకి సంబంధించినటువంటి నిఘా వర్గాలు ఉన్నాయనేది కూడా కొంత సమాచారం అందుతుంది. బార్డర్లో మేము ఉన్నామనే ఒక సంక్షోభం ఇది. అంటే పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గెలవంగానే బంగ్లాదేశ్ రోహింగ్యులు వెళ్ళిపోవడం, ఇదంతా వీడియోలు చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో. బంగ్లాదేశ్ పార్లమెంట్ వేదిక కూడా పశ్చిమ బెంగాల్లో దీదీ ఓడిపోతే మన పరిస్థితి ఏంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎంపీ మాట్లాడడం చూసాం. అంటే పశ్చిమ బెంగాల్ భారత్లో ఉందా, బంగ్లాదేశ్లో ఉందా? ఒకవేళ దీదీ గనుక గెలిచి ఉంటే ఈరోజు హిందువులు అనేటోళ్ళు కానీ భారతీయ జనతా పార్టీ జెండా పట్టినోడు కానీ ఎవడన్నా బతుకుతుండేనా? అధికారంలోకి రాగబోయేటువంటి ప్రమాణ స్వీకారం చేసేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల పిఏలు చచ్చిపోతున్నారు. ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను చంపుతున్నారు, కార్యకర్తలను చంపుతున్నారు. అదే 15 సంవత్సరాల పాటు వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది? ఈ అరాచకాలకు చెక్ పడిందా అంటే పడిందనే మూమెంట్లో ఎన్ని అరాచకాలు తరలేపుతున్నారు. హిందూ దేవీ దేవతలకు సంబంధించినటువంటి గుళ్ళకు మొత్తానికి బంద్ చేసిర్రు. కోట్లకు పోయి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. హిందూ అమ్మాయిలను వేధించి మానభంగాలు చేసినటువంటి పరిస్థితి. దీదీ అరాచకాలకు చెక్ పెడుతూ వెస్ట్ బెంగాల్ ఇచ్చినటువంటి రిజల్ట్స్ పై దీదీ ఒక్కసారిగా ఒక యాక్టింగ్ని స్టార్ట్ చేసింది. వీట్ల నెత్తికి పేడ్ కార్యకర్తలను పెట్టి నన్ను బీజేపీలు కొట్టిరనగానే అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఇట్లా దియంగానే అక్కడ ఏమీ లేదు. రిటర్న్ వాళ్ళ మీద ఈమె అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. జై శ్రీరామ్ అనే నినాదం ఒక్కసారి చేస్తే 2024లో అరెస్టులు చేపించింది దీదీ. ఈరోజు ఇంతమంది దానికి కారకులైనటువంటి టీఎంసీని మరి బీజేపీ ఏం చేయబోతుంది? అసలు నిజంగా దీదీపై ఎందుకు గెలవాలనుకున్నారు బీజేపీ? అసలు బీజేపీ దీదీని అరెస్ట్ చేస్తారా? మమతా బెనర్జీని తీసుకుపోయి లోపల కూర్చోబెడతారా? దీదీ చేసినటువంటి అరాచకాల మీద సిబిఐ చేస్తారా? దీదీ చేసినటువంటి మారణ హోమాల మీద, దీదీ చేసినటువంటి మానభంగాల మీద, ఆమె ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల మీద బీజేపీ ఏం పొడుస్తుంది అని చెప్పేసి కూడా ఈరోజు ప్రశ్నలు వెల్లువెత్తాయి. అధికారంలోకి రావాలనే దాహం తప్ప కార్యకర్తలను కాపాడే ధైర్యం బీజేపీ చేస్తుందా? అది మే 4 తర్వాత జరిగినటువంటి ఆ 72 గంటలు ఎంత కీలకం. దీదీ అరాచకాలు బెట్టబయలన్నాయిట. బంగ్లాదేశ్ ముస్లింలు అంతగా పట్టు సాధించి సర్ అనే పేరుతోటి మమత బెండు తీసినా కూడా ఇక్కడ కొన్ని కుక్కలు ఉంటాయి. ఈవీఎంలు ట్యాంపరింగ్ అయిపోయినాయి. ఎస్ఐఆర్ పెట్టి మమత ఎక్కడైతే ప్రాబల్యం ఉంటుందో అక్కడ తీసేసిర్రు. ఆ ఎస్ఐఆర్ పెట్టి బీజేపీ దొంగకు గెలిచింది. ఈరోజు ఈ అరాచకాల మీద మాట్లాడడానికి నోర్లు రావటం లేదా మీకు? ఈ యొక్క బీజేపీ కార్యకర్తలను చంపినటువంటి వ్యక్తుల మీద ఏదైనా మాట్లాడే నోరు వస్తలేదా? సైలెన్స్ ఈజ్ వెల్త్ అనే కోణంలో ఉంటారు. ఇప్పుడు వాడోడో ఉంటాడు జర్మన్ షెఫర్డ్ గాడు, ఈడ కొంతమంది తయారయ్యారు, దీని మీద మాట్లాడరు. ఎందుకంటే ఇది హిందువులకు సంబంధించినటువంటి ఇష్యూ. హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, హిందువుల మీదనే కదా మానభంగాలు జరుగుతున్నాయి, మాకెందుకు? ఇది వాళ్ళ వైఖరి. ప్రాపగండ సృష్టిస్తూ శుభేందు అధికారి ఊకుంటాడు అనుకుంటున్నా? ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చిండు. మే 9 రోజున మేము అధికారంలోకి రాబోతున్నాం, ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం. గూండారాజ్ అనేది వెస్ట్ బెంగాల్ మే నైచ్చలేగా. గూండారాజ్ అని చెప్పుకునేటువంటి వ్యక్తులు ఎవడెవడైతే ఉన్నాడో, ఎన్నికల సమయంలో ఎవడెవడైతే దాడులు చేసిర్రో, ఈరోజు నా అసిస్టెంట్ చంద్రనాథన్ చంపినోడు ఎవడో, రత్నాదేబ్కర్ మీద దాడి చేసింది ఎవడో, ఎమ్మెల్యే నా తోటి ఎమ్మెల్యే తమ్ముడిని చంపింది ఎవడో, బీజేపీ కార్యకర్తల మీద ఎవడైతే దాడులు చేసిర్రో
మే 10 నుంచి ఆట షురు అని చెప్పి శుభేందు అధికారి ప్రతీకార రాజకీయాలు ఎక్కడ కూడా చూడం. కొన్ని రోజులైతే బెంగాల్ కాస్త బంగ్లాదేశ్ లేదా మరో పాకిస్తాన్ అయిపోతుంది. సందేశ్ ఖలీ విషయంలో ఎంతమంది మానభంగాలకు చేర్చబడ్డారో, ఎంతమంది కామాంధుల కింద నలిగిపోయారో ఆ బెంగాల్ ప్రజలు చూసారు. బెంగాల్లో బీజేపీ గెలిచిందని రోడ్ల మీద డ్యాన్సులు చేసినటువంటి వాళ్లకు ఈరోజు భయం పుట్టుకొస్తుంది. టీఎంసీ ఏం చేస్తుంది అని. బీజేపీ దీన్ని అరికడుతుందా అంటే చూడాలి మరి. దీదీ అరాచకాలకు చెక్ పడుతుందా? దీదీపై కేసులు నమోదై దీదీ చేసినటువంటి అరాచకాలు, వాళ్ళ పార్టీ చేసినటువంటి నాయకులు చేసినటువంటి మానభంగాలు, 35 యాసిడ్ కేసులు, మొఖాలు హిందూ బిడ్డలు కాల్చుకున్నారు. ఎందుకు అంటే ముస్లింలు వచ్చి పెళ్లి చేసుకోమంటే మేము చేసుకోం చెల్ అని చెప్పి అన్నందుకు అక్కడ యాసిడ్ దాడులు జరిగినాయి. ఆడపిల్లల మీద మానభంగాలు జరిగినాయి. రాత్రి 7 గంటల తర్వాత రేపైతే 10 లక్షలు ఇస్తామని చెప్పేసి సిగ్గుపడాల్సినటువంటి ప్రభుత్వం 10 లక్షలు ఇస్తామని చెప్పి మాట్లాడింది. ఆడపిల్ల ప్రాణం రేటు 10 లక్షల. కాళీమా కోల్కతాకు సంబంధించినటువంటి కాళీమా ఊరుకుంటుందా? ఆడబిడ్డల ఉసురు తాకదా? సందేశ్ ఖలీకి సంబంధించినటువంటి బిడ్డల మానభంగాలకు సంబంధించినటువంటి విషయంలో పట్టించుకోరా? బీజేపీ ఏం చేయబోతుంది? ఇవన్నిటికీ ఆ 72 గంటల్లో జరిగినటువంటి అరాచకాలకు బీజేపీ చెక్ పెడుతుందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్స్.